everyone. Thank you so much for coming. Very, very happy to see so many people have come. అంటే ఒక సాంగ్ రిలీజ్ లేదు ఇది యాక్చువల్లీ. అంటే ఇంతమంది రావడం సపోర్ట్ చేయడానికి అసలు సినిమా రిలీజ్ ఈవెంట్లా ఉంది. వెరీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎస్పెషలీ మీడియా. నేనంటే మీడియా ప్రెస్ మీట్ ఉంటుందంటే ఏదో 2-3 కెమెరాలు అనుకున్నాను. అసలు థ్యాంక్ యూ అన్న, మీరు అందరూ వచ్చినందుకు. మీరు సపోర్ట్ చేస్తేనే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సాంగ్ గురించి వస్తే అఫ్రోజ్ అండ్ సీను ఎంత పెప్పీగా ఉంది బ్రో. సాంగ్ అయితే ఇట్లా ఫస్ట్ టైం వినగానే చాలా క్యాచీగా ఉంది. సాంగ్ యాక్చువల్గా ఫస్ట్ టైం విన్నప్పుడు హుక్ అయిపోయిందంటే ఇంకా అది హిట్. సో చాలా బాగుంది. అండ్ రెడ్డి గారు అమ్మాయి ఈ సాంగ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్ సాంగ్. సో కంగ్రాచులేషన్స్, యూ గైస్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ అఫ్రోజ్ మనం ఖచ్చితంగా డార్లింగ్, నేను అడిడా డిఎంయూ మనం ఖచ్చితంగా చేద్దాం డార్లింగ్. నేను పబ్లిక్లీ చెప్తామని. గ్రేట్ జాబ్ బ్రో, అసలు చాలా బాగా చేస్తున్నాం. సీనో యూ ఆల్సో బ్రో. నువ్వు దానికంటే ఎక్కువ మాట్లాడవు నాకు తెలుసు. చాలా హ్యాపీగా తృప్తిగా ఉంది బ్రో. ఎక్కువ డైలాగులు ఇవ్వలేదన్న. గుడ్ జాబ్ బ్రో, చాలా బాగా చేశారు. అండ్ భయ్యా గుడ్ జాబ్ భయ్యా, చాలా బాగా చేశారు. ఇలానే ఇబ్బంది పెట్టాడు అక్కడ కూడా. చాలా బాగా చేశాడు. ఇలా చెప్పమన్నాడా? 2018 నుంచి నాకు తెలుసు. అయితే ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైంది నీకు. గుడ్ జాబ్ బ్రో, చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సో మెనీ పీపుల్. మహబూబ్ డార్లింగ్ అయితే ఎప్పుడు సోహెల్ వెనకాలే ఉంటాడు. ఇది ఆల్వేస్ సపోర్టింగ్ హిమ్. వెరీ హ్యాపీ టు. అంటే మహబూబ్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక రీల్కి ఎంత ఎఫర్ట్ పెడతాడంటే ఆ సినిమా లెవెల్లో ఉంటుంది. మేము ఇద్దరం యాక్చువల్గా ఒక సినిమా షూట్ చేసాము. ఆ గ్యాప్లో ఎంత మంచి అవుట్పుట్ అంటే అసలు అది ఎప్పుడు షూట్ చేశాడు అంత క్వాలిటీ ఎలా వస్తుందని. ఐ రియలీ అడ్మైర్ యూ మహబూబ్ ఫర్ దాట్. ఈరోజు ఎవరు వచ్చి నీతో రీల్స్ చేస్తున్నా బికాస్ యూ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టం. గుడ్ జాబ్ మహబూబ్, వెరీ హ్యాపీ టు సీ యువర్ సక్సెస్ టు. అండ్ మనందరికీ ప్రభుదేవ మాస్టర్ తెలుసు కదా, ఆయన ఇండియన్ మైకేల్ జాక్సన్, ఈయన మా బీబీ మైకేల్ జాక్సన్. ఈయన నాగార్జున గారితో స్టెప్పులు వేయించాలంటే మా ఉదయ మాస్టర్కే అవుతుంది. ఉదయ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఈవెంట్స్లో కానీ ఆ బిగ్ బాస్ అంత కలగా ఉంటుందంటే యూ ఆర్ ద మ్యాన్ బిహైండ్ ఇట్. అండ్ అమేజింగ్ మాస్టర్, వీ రియలీ అడ్మైర్ యువర్ వర్క్. ఇక్కడ కూర్చుంటే సైడ్ యాంగిల్లో ప్రభుదేవ్ మాస్టర్ లానే అనిపిస్తున్నారు మీరు. సీరియస్లీ అమేజింగ్. అండ్ రోల్ రైడా యాక్చువల్లీ ఇంతకుముందు మీరు అన్నారు కదా మీరు హీరో అయిపోయారు ఎందుకు సాంగ్స్లో చేసినప్పుడు రిస్క్ అనిపించలేదా? రితిక్ రోషన్ చేశాడు, అమితాబ్ బచ్చన్ గారు చేశాడు, సోనాక్షి సిన్హా చేసింది, మొన్న దుల్కర్ సల్మాన్ చేశాడు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంత స్ట్రాంగ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు సోహెల్ కూడా చేశాడు. ఎలాగో మా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహబూబ్ ఇక్కడే ఉన్నారు. సో యూట్యూబ్ సాంగ్స్ అనేవి అంటే అందరూ అంటారు యూట్యూబ్ సాంగ్ అని. లేదండి, యూట్యూబ్ హ్యాస్ అమేజింగ్ క్వాలిటీ. ఇప్పుడు 4K వస్తున్నాయి యూట్యూబ్లో. ముందు ఒకప్పుడు 720 ఉండేది, ఇప్పుడు 1080 4K వస్తుంది. సో యూట్యూబ్ ఇస్ యాక్చువల్లీ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ టాలెంట్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహబూబ్, సోహెల్, ఎవ్రీబడి, రోల్ రైడర్, చాలామంది ఆర్ హియర్ బికాస్ ఆఫ్ యూట్యూబ్. అండ్ ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. చాలా అడ్మైర్ చేస్తానండి యూట్యూబ్ని. ఎందుకంటే ఇప్పుడు ఒక టీవీలో యాడ్ వేయాలంటే నేను ఒక 10 రూపాయల్లో సాంగ్ చేస్తున్నాను అనుకున్నాను నా బడ్జెట్లో ఫ్రీగా ఫోన్లో. నేను అది టీవీలో పెట్టలేను. ఫ్రీ ప్లాట్ఫామ్ ఏది క్రియేట్ చేసింది అందరికీ తెలియాలి అంటే ఇట్స్ యూట్యూబ్. సో 100 రూపాయల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఎందుకు మన పల్లవి ప్రశాంత్ వీడియోలు చేసి బిగ్ బాస్ విన్నర్ అయిపోలే? ఎస్ ట్రూ, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో యూజ్ ఇట్. ఇది చిన్న ఇది పెద్ద ఏం లేదండి, అది మన థాట్ అంతే. మనం కొట్టాలంతే ఎక్కడ నిలబడ్డా సరే. సో యా, వెరీ హ్యాపీ. అండ్ సో సోహెల్ థ్యాంక్ యూ యాక్చువల్గా ఈ సాంగ్ చేసినందుకు. నిజంగా డార్లింగ్, అంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు సీ. నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే చాలా 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 ఇష్టం. ఆల్ థ్యాంక్స్ టు స్మిత గారు హూ స్టార్టెడ్ దిస్ ట్రెండ్ ఇన్ తెలుగు. దాని తర్వాత రాహుల్, రోల్, చాలామంది. సో ఇప్పుడు సో హ్యాపీ టు సీ అఫ్రోజ్ అండ్ సో మెనీ పీపుల్ డూయింగ్ దిస్. ఇప్పుడు సోహెల్ హీరో అయిపోయి కూడా యూట్యూబ్ సాంగ్ ఎందుకు చేశాడని ఆలోచన వస్తే మంచిది కదా. సో దట్స్ వై ఐ సే థ్యాంక్ యూ టు యూ సోహెల్. సో అండ్ ప్రత్యూష గారు, ఎవ్రీ ఇయర్ నేను కొన్ని మీమ్స్ చూస్తా, ప్రత్యూష గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారని. ఆవిడ వెళ్ళరు, వీళ్ళు వదలరు.
ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటండి బాబు అని పెడుతూ ఉంటారు. అంటే బిగ్ బాస్కి ఒక్కసారి వెళ్తే ఎవరు మాట్లాడరు. అదే ఎవ్రీ ఇయర్ అలా వెళ్తున్నారంటే బాగుంటుంది కదా. ఇదే బాగుందండి యాక్చువల్గా. కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు. యా ఎగ్జాక్ట్లీ ఇదే బాగుంది సార్. వెరీ హ్యాపీ టు సీ యూ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ప్రత్యూష గారు ఈజ్ అన్ అమేజింగ్ సింగర్. నేను అసలు షాక్ అయిపోయా మీ ఒక రీల్ చూసి. అయ్యా బాబోయ్ ఎలా పాడతారు తెలుసా. ఒకసారి పాడతారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. చాలా బాగా పాడతారు. ఇంతమంది సింగర్స్ మధ్య ఏదో ఇంట్లో పెట్టి మేము ర్యాపర్స్ అండి, అందుకని సేఫ్ ఉంటారా. మేము అందరం ర్యాపర్స్, వీఆర్ నాట్ సింగర్స్. అమ్మయ్యా ఇప్పుడు లేచారు మీరు. సడన్ గా అంటే నుంచి మాట్లాడాలంటే ఎంత కొంచెం ఫియర్, స్టేజ్ ఫియర్ ఉంది నాకు కొద్దిగా. మా అమ్మ ఇంకా హైట్ ఉంటుంది. సడన్ గా చేస్తారు, ఏదైనా శృతులు అటు ఇటు అయిపోయినాయి. సడన్ గా పాడండి మీరు కూడా. ఓకే. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనోలే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనోలే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెరగదుగా చెదరదుగా, మురిపెముగా పెంచుకున్న ప్రేమనిది తరగదుగా కరగదుగా, మరణములేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. సారీ కొంచెం శృతులు తప్పాయి. అంటే నేను రిలాక్స్డ్గా కూర్చుంటే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే ఒకలా పాడగలుగుతాను. సడన్ గా అడిగారు. ప్రత్యూష గారు చాలా బాగా నో నిజానికి అంత బాగా పాడలేదు, కానీ బాగా పాడతాను నేను యాక్చువల్లీ. చాలా బాగా పాడతారు. డార్లింగ్ ఆడిషన్ థ్యాంక్ అయిపోయింది. యూ సో మచ్ పాడినందుకు. థ్యాంక్ యూ అన్న. నోయల్ అన్న ఇప్పటి నుంచి బిగ్ బాస్ మేమ్లా కాదు, ఇండియా అంటే మేమ్లా కూడా అనబడతాం. యా హోప్ టు సీ ఆల్ దేర్ ఆల్సో. మీ మీమ్స్ ఎక్కడ కూడా వస్తే బాగుంటుంది. సో యా డార్లింగ్ ఆడిషన్ అయిపోయింది కదా, చాలా బాగా పాడుతున్నారు కదా, ఖచ్చితంగా యూ కెన్ టేక్ హర్. అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ శోభా. గుడ్ జాబ్ ఇన్ ద హౌస్. యా అండ్ డార్లింగ్ కొరియోగ్రాఫర్ క్వాలిటీ ఏంటంటే స్టేజ్ని ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి. ఓకే, ఎంత స్టేజ్ ఇస్తంతా. ఈయన ఒక్కడే అందరి దగ్గరికి వెళ్ళి ఈ స్టేజ్ని మొత్తం వాడేశాడు, ఈ నుంచి అక్కడ వరకు మొత్తం. గుడ్ జాబ్ బ్రో. సాంగ్ కూడా చాలా 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 బాగా చేసావు డార్లింగ్. నీ పేరు తప్పకుండా గుర్తు పెట్టుకుంటాము, అందరికి గుర్తుండేలా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గ్రేట్ జాబ్. అండ్ సోహెల్ గురించి వస్తే నాకు చాలా అంటే సోహెల్ ఏంటంటే చిన్నపిల్లడు, చాలా అప్పుడే కోప్పడతాడు, అప్పుడే ప్రేమ చూపిస్తాడు. ఈజ్ వెరీ 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 క్లీన్ బై హార్ట్. సో అందుకనే ఐ ఆల్వేస్ లవ్ టు సీ హిమ్ గ్రో. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది హౌస్లో. చాలా అంటే అలా అక్కడ ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కొంచెం అంటే డిఫరెంట్గా అనిపిస్తారు కదా, అలా ఎప్పుడు లేడు సోహెల్. సో ఈజ్ ఆల్వేస్ ద సేమ్ గాయ్, ఆల్వేస్ లవింగ్, ఆల్వేస్ a call away. థ్యాంక్ యూ. ఆల్వేస్ a call away. He's very very joyful. So మంచిగా అనిపిస్తుంది అరే అలాంటి వాళ్ళతో ఉంటే. సో హీఈస్ వన్ అమాంగ్ దోస్ పీపుల్ దట్ ఐ రియలీ లవ్ అండ్ అడ్మైర్. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ రావడం. దయచేసి సాంగ్ని షేర్ చేయండి, రీల్స్ చేయండి. మేము షేర్ చేసి రీల్స్ చేస్తే ఏమవ్వదు, మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ రీల్స్ అండ్ డూ షేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.